స్టోరీ టైం తెలుగు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ ఇద్దరు కోడళ్ళు పార్ట్ 8. కొద్దిసేపటికే హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకొచ్చిన స్వాతిని హాల్లో కూర్చోబెడతారు. ఏంటి స్వాతి, ఇది నీ గురించి ఎంతో గొప్పగా అనుకున్నాను. నువ్వు ఇలాంటి దానివని అస్సలు అనుకోలేదు. నన్ను క్షమించండి అత్తయ్య, తప్పైపోయింది. కావాలని చేయలేదు. నీకు అవసరమని అడిగితే ఆ డబ్బు నేనే ఇచ్చేదాన్ని, లేదా అడిగి నువ్వే నేరుగా తీసుకోవచ్చు. అంతేగాని ఇలా నీ ఇంట్లో, అది కూడా నీ మరిది జీతాన్ని దొంగతనం చేయాల్సిన అవసరం నీకేంటి? అప్పుడే స్వాతికి మెరుపులాంటి ఐడియా వస్తుంది. వెంటనే, నేను చేసింది దొంగతనం కాదత్తయ్య. కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తుంటే కాదని బుకాయిస్తావేంటక్కా? ఎందుకంటే దానికో కారణం ఉంది కాబట్టి. అత్తయ్య మావయ్య పెళ్లి రోజున వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వడం కోసం వాళ్ళకి గిఫ్ట్ తీసుకుందాం అనుకున్నాను. నా దగ్గర అంత డబ్బు లేదు, అందుకే తీశాను. సర్ప్రైజ్ అంటే ఎవరికీ తెలియకూడదు కదా, అందుకే మీకు చెప్పలేదు. అయినా ఇది నా ఇల్లు, నా మరిదిగారి జీతం అవసరమైతే అడిగి తీసుకుంటాను, కానీ దొంగతనం చేసే కర్మ నాకేంటి? స్వాతి చెప్పింది విని నిజమే అనుకుని ఐశ్వర్య తప్ప కుటుంబ సభ్యులందరూ నమ్మేశారు. ఇంకో విషయం, ఇంతసేపు మీరంతా నేను చేసిన దొంగతనం గురించి ఆలోచించారు, కానీ ఐశ్వర్య చేసిన తప్పు గురించి ఎవరూ ఆలోచించడం లేదు. ఇందులో నేను చేసిన తప్పే ఉంది. వీడియో తీయడం తప్పు కాదా? ఇది మరీ బాగుంది. అది తప్పెలా అవుతోంది? నువ్వు నిజంగా నా మేలు కోరుకుని ఉండుంటే, నా పట్ల అభిమానం ఉండుంటే, నా గౌరవం గురించి ఆలోచించుంటే, ఇలా వీడియో తీయడానికి బదులుగా నేరుగా వచ్చి అక్కడే అడిగుంటే నీకు ఈ విషయం చెప్పేదాన్ని. కానీ నువ్వలా చేయకుండా నన్ను దొంగలా లెక్క కట్టి వీడియో తీసి అందరిలో అవమానించావు. అవునులే, నువ్వు డబ్బున్న కుటుంబం నుంచి వచ్చావన్న పొగరుతో నన్ను దొంగని చేసి ఇంతలా అవమానించావు కదూ అని దొంగ కన్నీళ్లు కారుస్తుంది. అందరూ స్వాతిపై జాలి చూపిస్తూ ఐశ్వర్యపై కోపం తెచ్చుకుంటారు. పరిస్థితి మొత్తం మారిపోతుంది. స్వాతి వాళ్ళందరినీ నమ్మించటానికి చేస్తున్న నటనకి ఐశ్వర్య షాక్ అయిపోతుంది. దేవుడా, ఇది మామూలుది కాదు. ఇలాంటి బ్యాడ్ సిచ్యువేషన్ని కూడా పూర్తిగా దానికి అనుకూలంగా మార్చుకుంది. నేను అసలు ఊహించలేదు. ఇక దీని పని అయిపోయిందని సంబరపడ్డాను. అమ్మో అమ్మో, దీని తక్కువ అంచనా వేసినందుకు నేను వేసిన ప్లాన్లో నన్నే బలి చేసింది అని అనుకుంటుంది షాక్ నుంచి తేరుకుని ఐశ్వర్య. అమ్మయ్య, గండం గట్టెక్కింది. సభాషే స్వాతి, సమయానికి నీ బుర్ర బాగా పనిచేసింది. లేదంటే నీ పరిస్థితి ఆలోచించుకోవడానికి భయం వేస్తుంది అని స్వాతి అనుకుంటుంది. నేను కాపురానికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నారు నన్ను, నేనేంటో, నేనెలాంటిదాన్నో అని. కానీ ఐశ్వర్య చెప్పగానే నమ్మేశారు. కానీ ఒక్కసారైనా నా వైపు నుండి ఆలోచించారా అని స్వాతి అనటంతో అందరూ స్వాతిని క్షమాపణలు అడుగుతారు. వామ్మో, ఇది ఇంట్లో వాళ్ళందరి చేతే సారీ చెప్పించేసుకుంది. దొరికిందే ఛాన్స్ అని అవకాశం ఉన్న దగ్గరికి వాడుకుంటుంది సిచ్యువేషన్ని. ఇంట్లో వాళ్ళకి తెలిస్తే మరొకసారి ఎలాంటి తప్పు చేయకుండా ఉంటుంది కదా అని నేను ప్లాన్ చేస్తే ప్లాన్ మొత్తం మార్చేసిందిగా ఈ స్వాతి. ఇంత జరిగాక ఇంకోసారి తనపై ఎవరేం చెప్పినా ఇంట్లో వాళ్ళు సస్సే మీర నమ్మరు. తప్పు చేసావా ఐశ్వర్య? అసలు అనవసరంగా ఈ గొడవ లేపి దానికి మేలు చేసావు. ఇంట్లో వాళ్ళ దృష్టిలో గొప్పదాన్ని చేసావు అని అనుకుంటూ ఉంటుంది ఐశ్వర్య. నిన్నప్పుడే వదలనే, అవకాశం ఉన్న కాడికి నీ ఇమేజ్ డ్యామేజ్ చేస్తాను అని అనుకుని స్వాతి, చూడ ఐశ్వర్య, నీ దృష్టిలో నాలాంటి పేదింటి నుండి వచ్చిన వాళ్ళు డబ్బు కోసం గడ్డి తింటారనే కదా. అత్తింట్లో అత్త, మామ, మరదలు, మరిది, భర్త ఇంతమంది ముందు ఇంత అవమానం జరిగాక ఇంకా నేను ఇంట్లో కాపురం చేయడంలో అర్థం లేదు అంటూ ఇండైరెక్ట్ గా ఇంట్లో వాళ్ళని రెచ్చగొడుతుంది. ఏంటి చిన్నదినా, నువ్వు చేసిందేం బాగోలేదు. అందరూ మీలాగా పుట్టుకతో డబ్బులో పుట్టరు కదా. డబ్బు లేని వాళ్ళకు కూడా ఆత్మగౌరవం ఉంటుందమ్మా ఐశ్వర్య. అసలు మీరే తప్పు చేశారమ్మా. నేను వద్దంటున్నా ఏమీ కాదు అని చెప్పి మన స్థాయికి మించిన అమ్మాయితో నా పెళ్లి చేశారు. ఇప్పుడు చూడండి. ఇలా జరుగుతుందని మేము అనుకోలేదు కదరా. ఐశ్వర్య, నిన్ను నా మరదలుగా నేను ఏనాడు చూడలేదు. మా స్వప్నలాగే చూశాను. కానీ నువ్వు మాత్రం నా భార్యని అవమానించావు. చూడమ్మా, ఇలాంటివే ఉమ్మడి కుటుంబాలని విడదీసేది. ఇంకెప్పుడు ఇలా చేయకు. అందరూ క్లాస్ పీకడంతో మొహం చిన్నబుచ్చుకుంటుంది ఐశ్వర్య. ఒక్క దెబ్బకి 3 పిట్టలు. ఈ దెబ్బతో ఇంట్లో వాళ్ళకి నాపై పూర్తి నమ్మకం వస్తుంది.
ఆ ఐశ్వర్యపై పూర్తి అసహ్యం వేస్తుంది. కాబట్టి దానికి ఇంట్లో విలువ ఉండదు, దాని మాట చెల్లదు, వేరు కాపురం పెట్టే అవకాశం దానికి ఉండదు. బాగా తిక్క కుదిరింది అన్నట్టు సంతోషంగా ఐశ్వర్య వైపు చూసి ఎలా ఉంది నా దెబ్బ అన్నట్టుగా కన్నుగీడుతుంది. అది చూసి చిర్రెత్తుకొచ్చిన ఐశ్వర్య గట్టిగా పకపక నవ్వుతుంది. ఐశ్వర్య ఎందుకు నవ్వుతుందో అర్థం కాక అయోమయంగా చూస్తున్నారు అందరూ. నేను ఇదంతా చేసింది కావాలనే అత్తయ్య గారు. కావాలనా? ఎందుకమ్మాయి? వేరు కాపురం పెట్టడానికి. ఆ మాట వినగానే అందరూ బిత్తరిపోతారు. వాళ్లకంటే ఎక్కువగా స్వాతి షాక్ అవుతుంది. ఇదేంటి నేరుగా చెప్పేస్తుంది? ఆకాష్ని చాలాసార్లు వేరు కాపురం పెడదామని అడిగాను, కానీ తను ఒప్పుకోలేదు. అందుకే ఇలా చేశాను. అంటే నీ మాట వినకపోతే మనసుల మీద నిందలు వేసి దొంగల్ని చేస్తావా? మీ అందరికీ నేను చేసిన చెడే కనిపిస్తుంది, కానీ మంచి కనిపించట్లేదు. ఇందులో మంచి ఏముంది? మిమ్మల్ని విడదీస్తే నాకేం వస్తుంది చెప్పండి? ఏమీ రాదు అని నువ్వే అంటావు, మళ్ళీ వేరు కాపురం కావాలని నువ్వే అంటావు. సందర్భాన్ని బట్టి మాట మారుస్తున్నావమ్మా చిన్న కోళ్ళ. లేదు మామయ్య గారు, నేను ఇలా చేసింది మన కుటుంబం బాగు కోసం, అక్క బావగారి మర్యాదని కాపాడడం కోసం. నువ్వేమంటున్నావో మాకేం అర్థం కాలేదు దినా. ఊర్లో వాళ్ళందరూ మా ఆయన సంపాదన మీదనే ఆధారపడి ఆ స్వాతి హరి బ్రతుకుతున్నారు. వాళ్ళు లేకపోతే వీళ్ళు అడుక్కు తినాలని నా ఎదురుగానే ఎగతాళి చేస్తున్నారు. అది నాకెంత బాధగా ఉంటుంది చెప్పండి. అందుకే ఎలాగైనా వేరు కాపురం పెట్టి అక్క బావగారు మా ఆయన జీతంతో పని లేకుండా గొప్పగా బ్రతకగలరని ఊరి జనాలంతా తెలుసుకునేలాగా చెయ్యాలనుకున్నాను. కనీసం ఇలా చేస్తే అయినా మీరు నాపై కోపంతో వేరు కాపురం పెట్టిస్తారని అనుకున్నాను. ఎంత గొప్పగా ఆలోచించేవమ్మా చిన్న మనవరాలా. ఇలా చేయడం వల్ల నాకు చెడ్డ పేరు వస్తుందని నాకు తెలుసు, కానీ మన కుటుంబం బాగు కోసం, అక్క బావగారి మర్యాద కోసం భరించాలనుకున్నాను. అందుకే ఇప్పటి వరకు మీకు నా మనసులో మాట చెప్పలేదు. ఏదో ఈ గొడవ కారణంగా మా తోటి కోడలకి ఇద్దరికీ పడడం లేదు కదా అన్న ఉద్దేశంతో వేరు కాపురం పెట్టిచ్చేస్తారనుకున్నాను. కానీ ఏ మంచి కోసమైతే నేను ఇదంతా చేశానో అది జరగకపోగా మీరంతా నన్నే అపార్థం చేసుకుంటున్నారని అస్సలు నిజం చెప్పక తప్పలేదు. మమ్మల్ని క్షమించమ్మా. చిన్నదానివైనా గొప్ప ఆలోచన చేసావు. కట్టుకున్న భర్తనైనా నీ మనసును అర్థం చేసుకోలేకపోయిన ఐశ్వర్య మాటలు విన్న స్వాతి షాక్ అయిపోతుంది. ఓరి నాయనో, ఎంతైనా చదువుకున్న దానివనిపించావే. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా వేరే దారి లేక తప్పొప్పుకుని చేతులెత్తేస్తారు. కానీ నువ్వు తెలివిగా ఇంట్లో వాళ్ళ దృష్టిలో నాకంటే గొప్పదానివైపోయావు. తప్పించుకున్నావే. ఒరే తమ్ముడు, వెంటనే మీరు వేరు కాపురం పెట్టాలి. ఆ మాటకి ఉలిక్కిపడ్డ స్వాతి ఎలాగైనా ఆపాలని, ఎవరో ఏదో అన్నారని మనమెందుకు భుజాలు తడుముకోవాలండి? మన వాళ్ళు మన గురించి అలా అనుకున్నప్పుడు. అన్నయ్య చెప్పింది కరెక్ట్ వదినా. ఇప్పుడు వేరు కాపురం పెట్టకపోతే ఐశ్వర్య చెప్పినట్టు ఊళ్ళో వాళ్ళందరూ అనుకుంటున్నదే నిజమవుతుంది అని ఆకాష్ కూడా అనటంతో స్వాతి ఆపై ఏమీ మాట్లాడలేకపోతుంది. అందరూ కూడా అదే కరెక్ట్ అనుకుంటారు. ఎలా ఉంది నీ ఎత్తుకి నా పై ఎత్తు అని నవ్వుతూ కన్నుగీటుతుంది. దానికి స్వాతి నిస్సహాయంగా లోపల కోపంతో పళ్ళు కొరుక్కుంటుంది. సరేరా, ముందు స్వప్న పెళ్ళైపోయాక ఓ మంచి రోజు చూసుకొని మీ వేరు కాపురాల గురించి ఆలోచిద్దాం అని కృష్ణమూర్తి అనటంతో ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. కిరణ్ తన లవ్ గురించి ఎవరికీ అనుమానం రాకుండా పెళ్లిళ్ల పేరయ్య ద్వారా అరేంజ్డ్ మ్యారేజ్ లాగా తన తల్లి తండ్రిని తీసుకుని స్వప్న ఇంటికి పెళ్లి చూపులకి వస్తాడు. అప్పటికే మంచి పెళ్లి సంబంధం తీసుకువస్తానని పెళ్లిళ్ల పేరయ్య ముందే కృష్ణమూర్తితో చెప్పటంతో ఇంట్లో అందరూ స్వప్నని రెడీ చేసి హాల్లో ఎదురు చూస్తూ ఉంటారు. కిరణ్ తండ్రైన జనార్దన్, మా వాడికి మాకు కూడా మీ అమ్మాయి బాగా నచ్చిందండి. వెంటనే స్వాతి కంగారుగా, మా అమ్మాయికి కూడా మీ అబ్బాయి నచ్చాడంట బాబాయ్ గారు. వెంటనే తన పక్కనే ఉన్న సుశీల నిజమేనా అన్నట్టు స్వాతి వైపు చూస్తుంది. అవునత్తయ్య గారు, స్వప్న నాకు చెప్పింది. మా కుటుంబ సభ్యులందరికీ కూడా మీ అబ్బాయి బాగా నచ్చాడు అని కృష్ణమూర్తి అనటంతో కిరణ్ తల్లైన సుమిత్ర, సంతోషం. అయితే ఈ సంబంధం ఖాయం చేసుకుందాం. ఇక మిగతా కట్న కానుకల విషయం కూడా మాట్లాడుకుంటే బాగుంటది. కట్నం తీసుకోవటం నాకు ఇష్టం లేదండి. నాకు రూపాయి కట్నం కూడా వద్దు.
ఆ మాట వినగానే స్వాతి మొహం వెలిగిపోతుంది. ముందే చెప్పి ఒప్పించి ఉండటంతో కిరణ్ తల్లి తండ్రి కూడా కొడుకు నిర్ణయమే ఇష్టం అన్నట్టుగా మౌనంగా ఉంటారు. వెంటనే ఐశ్వర్య కల్పించుకొని, లేదు లేదు కిరణ్, కట్నం తీసుకోవాలి. దీని మొహం మండ మధ్యలో దూరి నా ప్లాన్ పాడు చేసేలా ఉంది. నాకిష్టం లేదండి. నీకోసం కాకపోయినా మా అమ్మాయి కోసం ఇస్తున్నాం, తీసుకోండి తమ్ముడు గారు. వద్దండి. వాడు కట్నం వద్దు బాబాయ్ అంటుంటే దీనికి నొప్పి నోరు మూసుకుని కూర్చోకుండా. చూడండి తమ్ముడు గారు, మీ ఆదర్శ భావాలకి చాలా సంతోషం. మీరు మమ్మల్ని కట్నం కావాలని ఇబ్బంది పెట్టడం లేదు కదా. మాకుగా మేమే ఇష్టపూర్వకంగా మా అమ్మాయి సంతోషం కోసం ఇస్తున్నాం. తప్పులేదు, తీసుకోవచ్చు. అవును బాబు, మేమెలాగూ మా అమ్మాయికి కట్నం ఇవ్వాలని కొంత డబ్బు దాచిపెట్టాం. సరే బాబుగారు, మీరంతగా మీ అమ్మాయి కోసం ఇస్తాను అని అన్నప్పుడు మేం కూడా కాదనిలేం కదండి. మీరు ఏమి ఇవ్వగలరో అది ఇచ్చి పెళ్లి మాత్రం ఏ లోటు లేకుండా ఘనంగా చెయ్యండి, మాకు అంతే చాలు అనటంతో తను చేసేదేమీ లేదన్నట్టు స్వాతి వైపు చూస్తాడు కిరణ్. స్వాతి బిక్కమొహం పెట్టుకుని ఉంటుంది. ఆ విధంగా స్వాతి ప్లాన్ మొత్తం బెడిసి కొట్టడంతో, దొంగ మొహం దానా, నా ప్లాన్ మొత్తం చెడగొట్టేశావు కదే. నీ సొమ్మేం పోయింది? నీ మొగుడు బాగా సంపాదిస్తున్నాడు, హాయిగా తిని కూర్చుంటావు, నీ జీవితం బాగుంటుంది. ఎటూ పోయేది నా బ్రతికే కదా అని ఉసూరుమంటూ ఐశ్వర్యని తిట్టుకుంటుంది స్వాతి. బాబాయ్ గారు, తను మాకున్న ఒక్కగానొక్క ఆడపడచ్చు కాబట్టి పెళ్లి కూడా గ్రాండ్గా చేసి పంపిస్తాం, ఎంత ఖర్చైనా పర్వాలేదు అని అంటుంది ఐశ్వర్య. ఆ మాటకు హరి ఆకాష్ కూడా అవునండి అంటూ పెళ్లి వాళ్ళకి మాటిస్తారు. అది విన్న స్వాతికి ఇంకో బండరాయి నెత్తిన పడ్డట్టు అవుతుంది. స్వప్న చాలా హ్యాపీగా ఉంటుంది. కొద్ది రోజుల్లోనే అనుకున్న విధంగా తాము ఇవ్వాలనుకున్న కట్న కానుకలిచ్చి స్వప్నకి కిరణ్కి ఘనంగా పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తారు సుశీల, కృష్ణమూర్తి, ఇతర కుటుంబ సభ్యులందరూ. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం.